విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు పశ్చిమ బైపాస్ పరిష్కారం చూపబోతుందా? ఉత్తరాంధ్ర వెళ్లే వాహనాలకు గంటకు పైగా సమయం కలిసి వస్తుందా? సంక్రాంతి దృష్ట్యా ట్రాఫిక్ జామ్లను తగ్గించేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయా? లెట్స్ వాచ్. పశ్చిమ బైపాస్ పైకి వాహనాలు మళ్లించడంతో నగరంలో ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరాయన్న చర్చ సాగుతోంది. గతంలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు విజయవాడలో ట్రాఫిక్ రద్దీ భారీగా ఉండేది. ప్రస్తుతం కూడా తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న వాహనాల రద్దీతో హైదరాబాద్ విజయవాడ హైవే స్తంభించింది. అయినా ట్రాఫిక్ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించడంలో పశ్చిమ బైపాస్ ఉపయోగపడిందన్న అభిప్రాయం పోలీస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గతంలో సంక్రాంతి సమయంలో కోస్తా జిల్లాల వైపు వెళ్లే వాహనాలన్నీ విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉండేది. దాంతో నగరంలో ఎక్కడ చూసినా గంటల కొద్దీ భారీగా ట్రాఫిక్ స్తంభించేది. అయితే పశ్చిమ బైపాస్ పనులు ఇప్పటికే 90% పూర్తయ్యాయి. 10% పనులు పెండింగ్లో ఉన్నప్పటికీ ఈ బైపాస్ మీదుగా వాహనాలు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దాంతో తెలంగాణ నుంచి వస్తున్న వాహనాలు నగరంలోకి రాకుండా ఏలూరు మీదుగా గోదావరి జిల్లాలు, విజయనగరం, విశాఖ వైపు వెళుతున్నాయి. సంక్రాంతి దృష్ట్యా పోలీసులు తీసుకున్న ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు ప్రజలకు ట్రాఫిక్ కష్టాలను దూరం చేశాయన్న చర్చ సాగుతోంది. పశ్చిమ బైపాస్ మీదుగా ఉత్తరాంధ్ర వెళ్లే వాహనాలకు గంటకు పైగా సమయం కలిసి వస్తుందని చెబుతున్నారు. 30 కిలోమీటర్ల మేర నిర్మించిన పశ్చిమ బైపాస్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని బెజవాడ వాసులు కోరుతున్నారు.